జై శ్రీరామ. శనేశ్వరుడు చరిత్ర. సూర్యునికి ఛాయాదేవికి పుట్టినవాడు శనేశ్వరుడు. తల్లి ఛాయాదేవి గర్భముతో ఉన్నప్పుడు సూర్యుని వేడికి నల్లగా జన్మించాడు. శనేశ్వరుడిది చాలా సున్నితమైన మనస్సు. శనేశ్వరుడు అనుగ్రహము లేకపోతే జాతక చక్రములో ఎన్ని గ్రహాలు అనుకూలముగా ఉన్నా అనేక కష్టాలు వస్తుంటాయి. నవగ్రహాలలో ఈయన యువరాజు. బ్రహ్మాండ పురాణములో శనేశ్వరుడు గురించి ఒక కథ ఉన్నది. శ్రీ శనేశ్వరుడు ఒకప్పుడు శ్రీకృష్ణుని ధ్యానములో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన ధ్యానములో ఉండగా భార్య సంతానము కోసము తన భర్త దగ్గరకు చేరింది. కానీ శనేశ్వరుడు తన భార్యను గుర్తించలేదు. దానితో భార్య కోపించి, ఎవరి మీద అయినా నీ దృష్టి సోకితే వారికి చెడు ఫలితాలు కలుగుతాయని శపించింది. కొద్దిసేపటికి శనేశ్వరుడు ధ్యానము నుండి బయటకు వచ్చి జరిగినది తెలుసుకొని తన ధ్యాన విషయాన్ని భార్యకు చెప్పాడు. నిజము తెలుసుకున్న భార్య పశ్చాత్తాపము చెందింది. కానీ తాను ఇచ్చిన శాపము తిరిగి తీసుకోలేకపోయింది. అప్పటి నుండి శనేశ్వరుడు దృష్టి చెడు ఫలితాన్ని ఇవ్వడము ప్రారంభమైనది. శనేశ్వరుడు ధర్మమైన వాడు. మన కర్మను బట్టే కష్టాలు ఇస్తాడు, ఊరికినే ఇవ్వడు. శ్రీ వెంకటేశ్వర స్వామి శనేశ్వరుడు ప్రతి శనివారము కలిసి ఉందామని ఒప్పందము చేసుకున్నారు. అందుకే శనివారము నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే మనకి శని దోషములు ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు అనుగ్రహము కలిగి మంచి జరుగుతుంది. అన్ని దోషాలు తొలగిపోతాయి. జై శ్రీరామ. శని దోషము ఉన్నవారు మయూరి నీలము కానీ ఇంద్రనీలము కానీ ధరించాలి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వేళ్లది జన్మ నక్షత్రము నీలము రాయి. జై శ్రీరామ.